ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు, నిజాన్ని నిర్భయంగా ప్రజలతో చర్చించడానికి వేదిక టీవీ ఎప్పుడు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా గ్రామాల నుంచి నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, హన్మకొండ, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది, మరి వారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉందని ఇక్కడికి వచ్చే ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సత్తే. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం పని. గ్రామం, మండలం ఎక్కడ? తిప్రారం మండలం, గ్రామం బాబుసాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది. రుణమాఫీ ఇచ్చింది మంచిగా. రైతు రుణమాఫీ జరిగింది. రైతు బంధు చేసి 2 లక్షలు. కరెంటు గ్యాస్ కూడా తగ్గింది. ఉచిత కరెంటు ఇంట్లో బిల్లు ఏం లేదు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది కూడా మంచిగానే నడిపించిండే. అది పర్వాలేదు. కూడా మంచిగా ఆయన రైతు బంధు ఇచ్చిండు. 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఇచ్చిండు. ఆయన మంచిగా రైతు బంధు చేసింది. ఫస్ట్ రైతు బంధు ఆయనే ఇచ్చిండు అనుకో. సరే ఆయన చూసి ఇచ్చిన అంత మంచి అది కూడా బాగానే నడిచింది. పర్వాలేదు. కేసీఆర్ కూడా బాగానే చేసిండు. ఆయన కూడా చాలా పనులు చేసిండు. థ్యాంక్ యూ సార్. సరే మంచిది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? సాయి కుమార్. ఏం చేస్తుంటారు సార్? ఎలక్ట్రికల్ వర్క్. గ్రామం, మండలం? ఇక్కడ రాంపురం అండి, చిలంచర. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది నాకు తెలిసి కేసీఆర్ పాలనే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు చేశాడు ఫ్రీ బస్సులు ఉన్నాడు, ఇంతమంది కొట్టుకొని చేస్తారు, చాలామంది చనిపోయారు అసలు. మరి ఇప్పుడు ఇంతవరకు చాలామంది పింఛన్స్ వచ్చినాయి, రావాలి అసలు వచ్చినాయి. పింఛన్లు వచ్చినాయి. రైతు బంధు పడ్డదా? అది అంటే ఇన్ని నెలల కాంచి దాన్ని అట్నే పెండింగ్లో పెట్టాడు. మొన్నటిదాకా అసలు మైనస్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్లో చాలామంది సొంతంగా ఇల్లులు కట్టుకున్నారట, అవన్నీ కూలగొట్టారు. మరి ఫస్ట్లో ఏం చేసారు? ఇప్పుడు ఉచితంగా అయితే ఇవ్వలేదు కదా, అవి అమౌంట్ పెట్టే కొన్నది వాళ్ళు. ఇప్పుడు అన్నీ కూలగొడితే చాలామంది రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా కట్టించండి, మరి అది కట్టియలేదు. మరి ఇప్పుడు చాలామందికి ఉద్యోగాలు లేవు. మరి అవి నిరుపేద ఉద్యోగాలు అవి ఇచ్చిండా? అవి ఇవ్వలేదు. మరి ఇవన్నీ వచ్చినాయా రాలేదని ఇంతవరకు రాలేదు. మరి దాని గురించి మెయిన్ ఏ చేయకున్నా రైతులకు ఇప్పుడు 24 hours కరెంట్ అన్నాడు, ఏమైనా ఉంటుందని నాకు తెలిసి ఉండట్లేదు కరెంటు. హైదరాబాద్ అయితే అసలు ఇంతవరకు కరెంటు గంటకు ఒకసారి పోతుంది కరెంట్. మరి దాని గురించి ఎవరు మాట్లాడాలి? దాని గురించి అది అర్థం కావట్లేదు. మరి ఈ పరిపాలన అయితే నాకు నచ్చలేదండి, నిజంగా చెప్పాలని నాకు నచ్చలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు చాలా జరిగాయండి. ఒకప్పుడు మన భూముల గురించి చూసుకుంటే 1-2 లక్షల కూడా ఇప్పుడు 30 లక్షలు అయింది ఒక ఎకరం. చాలా మంది బాగుపడ్డారు. ఇప్పుడు చాలా వరకు చూడండి, ఎప్పుడైనా గొడవలు అయినాయి చిలకల గురించి. ఇప్పుడు కొట్టుకుంటారు. అప్పుడు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఇప్పుడు 20-30 లక్షలు ఒక ఎకరం చూసుకుంటే మనం. అలాంటిది ఇప్పుడు మళ్ళీ తగ్గించాడట ఈయన వచ్చి. మరి నాకు తెలిసి అప్పుడు 24 hours కరెంట్ ఉంది, వాటర్ ఉంది, ప్రజలకు అన్ని సదుపాయాలు ఉండేవి. రైతులకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అప్పుడు ఉన్నాయా లేవని వీళ్ళని అడగని చెప్తున్నారు. రైతులకు ఈయన కరెంటు బిల్లు మాఫ్ చేసిండు. అటో ఇటో ముసలోళ్ళు ముడిగోళ్ళు ఊరికి పోతుంటే బస్సులకు పైసలు తగ్గించిండు. సన్న బియ్యం ఇచ్చిండు. ఆయనేమి ఇచ్చిండు? అద్దరు దాక్కుంటే తాగుతున్నాడు. ఆయన ఇచ్చిండట మాకు. ఆయన ఏమి ఇవ్వాలి మాకు అసలు. చెప్పారు కదా, ఇక వీళ్ళు ఒక పార్టీ అట్టుంది. నేను ఏ పార్టీ కాదు, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. బట్ నాకు అనిపించింది చెప్పాను. నాకు చెప్పాను అంతే. వాళ్ళు ఏమి ఇచ్చిన వాళ్ళు ఒక పార్టీ అని కూడా నాకు తెలియదు. అది సో నాకు అభిప్రాయం చెప్పాను అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మమ్మ. ఏం చేస్తుంటారమ్మా? మేమేముంది నాయన కూలి పని చేసుకుంటాం. గ్రామం, మండలం ఎక్కడ? గ్రామం ఏమో బావుసాపేట, మండలం ఏమో తిప్రారం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు అన్ని మంచిగానే చేస్తుండు ఆయన. సన్న బియ్యం ఇస్తుండు, కరెంటు బిల్లు బాబు చేసిండు. మరి ఇక మా పిల్లలకి ఏదన్నా చదువులకు గయ్యి ఏదన్నా చేస్తే ఇంకా పుణ్యం ఉంటుంది ఆయనకు. గదే మా బాధ ఏం లేదు. మా పిల్లలకి ఏదన్నా చేయాల ముందు దారి. ఇక ముసలోళ్ళకి పైసలు ఇస్తానండి, మరి గయ్యి ఎన్నడు ఇస్తాడో మరి ఏం సంగతో లే కానీ ఇక గది మా భయం. విన్నవా? ఆయన అయితే మాకు మంచిగానే ఇంతవరకు కరెంటు బిల్లు అయినా చాలు, సన్న బియ్యం అయినా చాలు, అవి కూడా ఇవ్వలేదుగా ఆయన. ఇక గింతే అనుకుంటున్నాం నాన్న మేము. మాకు ఈయనే కావాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా?
ఏం లేదు, ఆయన మాకేమి ఇయ్యలే, ఏం చేయలేదు. అసలు ఎన్నడేమి ఇచ్చిండని, ఏం చేసిండు, ఏం చేయలే. గదే మా ఈయన ఇది చేసిండని మా ప్రేమ. థ్యాంక్స్ అమ్మా. కేసీఆర్ అన్నావు, కేసీఆర్ అయిపోయింది, నువ్వు వచ్చినావు. చదువుకున్న పోరగాళ్ళకు ఆగం కాకుండా ఉరి పెట్టుకొని సాగకుండా మందు తాగకుండా వాళ్ళకు ఉద్యోగం ఇవి. ముసలోళ్ళు అంటే ఎట్నో అట్ట కష్టం అయిపోయింది. నువ్వు ముసలోళ్ళని వదిలిపెట్టి చదువుకున్న పోరగాళ్ళకు న్యాయం చేయి. అంతే. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం చేసే వాళ్ళకు న్యాయం ధర్మం చేసుకుంటూ పోతే అందరు నీ పట్టే ఉంటారు.